స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల వివోఏలకు క్లీన్ విలేజ్ గ్రీన్ విలేజ్ పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ ఆదినారాయణ మాస్టర్ ఆఫ్ ట్రైనీస్గా వ్యవహరించి అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల్లో 3 విభాగాలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా వెలుగు వివోఏలకు గ్రామాల్లోని పొదుపు మహిళలతో వెలుగు సమావేశాలు నిర్వహించే సందర్భంలో వారికి పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్, పృథ్వీ, వెంకటేశ్వర్లు, ధనుంజయ్, వివోఏలు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉండే పారిశుద్ధ్య పరిస్థితులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత అనేది 2 కార్యక్రమాలు ఉంటాయి. మనకి వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనము ఉదయాన్నే లేచి మన యొక్క శరీరాన్ని ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారో మీకు తెలుసు. అలాగే సామాజిక పరిశుభ్రత అంటే మన పరిసరాల చుట్టూ ఉండే వాతావరణాన్ని ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే పరిశుభ్రంగా ఉంచుకోగలము అవి మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని, మీరు అర్థం చేసుకున్న విషయాన్ని మీ గ్రూప్ సభ్యులకు కూడా తెలియజేయగలరని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా మనము పరిశుభ్రత, పచ్చదనం అంటే ఏంటి మీకు ఐడియా ఉంటుంది కదా, చెప్పండి. చాలా వరకు డెంగ్యూ జ్వరాలు మన జల్లారగొట్ల నుంచే వస్తాయి. డెంగ్యూ జ్వరాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మంచినీటి నుంచి, నిల్వ ఉన్న మంచినీటిలో డెంగ్యూ జ్వరాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అది తెలుసా? ఆ విషయం మీ అందరికీ తెలుసా? తెలుసు కదా. మరి ఏం చేయాలి మనం డెంగ్యూ జ్వరాలు నివారించాలంటే? మన ఇంటిలో మంచి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కువ రోజులు. అందుకనే ప్రతి శుక్రవారం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రైడే డ్రై డే అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాని అర్థం ఏంటి? శుక్రవారం రోజు మన ఇంట్లో ఉండే నిల్వ ఉండే పాత్రలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని ఎండబెట్టినట్లయితే, ఆ పాత్రలను కొంచెం ఎండనిచ్చినట్లయితే ఆ క్రిములు పెరగవు. కాబట్టి కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రైడే డ్రై డే అంటే దాని అర్థం ఏంటంటే మన నిల్వ ఉన్న నీటిని తొలగించుకునే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేపట్టింది. సో ఆ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, మీరు అందరూ భాగస్వాములే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే పంచాయతీ తరఫున పంచాయతీ కార్యదర్శులు, మొత్తం ఎంపీడీ దగ్గర నుంచి అందరూ అన్ని స్థాయిల అధికారులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్, నుడా. Hi Nilor, please subscribe to N3 TV.